హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం కాక్రోచ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి మనకు ఏపీ అండ్ తెలంగాణ జూనియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి 8 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కాక్రోచ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెరిప్లానెటా అమెరికానా. ఇందులో పెరిప్లానెటా వచ్చేసి జీనస్ నేమ్ అండ్ అమెరికానా ఈజ్ ద స్పెసిఫిక్ నేమ్ అని చెప్పొచ్చు అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ని సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్గా బ్రేక్ చేయడమే డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పర్పస్. సో ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఇందులో చాలా ఆర్గాన్స్ వస్తాయి అండ్ గ్లాండ్స్ వస్తాయి అన్నమాట. సో కాక్రోచ్ యొక్క డైజెస్టివ్ సిస్టంలో చూసుకున్నట్లయితే మనకు ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్ ఇస్ నథింగ్ బట్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దీంతో పాటు గ్లాండ్స్ కూడా ఉంటాయి, అసోసియేటెడ్ గ్లాండ్. సో మౌత్కి ముందున్నటువంటి పార్ట్ని మనం ప్రీ ఓరల్ క్యావిటీ, ఓరల్ మీన్స్ మౌత్ క్యావిటీ. సో ఇక్కడ ప్రీ మీన్స్ మౌత్కి ముందున్న ఫ్రంట్లో ఉన్నటువంటి క్యావిటీని ప్రీ ఓరల్ క్యావిటీ అంటాము. ఈ ప్రీ ఓరల్ క్యావిటీ ఏం చేస్తుందంటే మౌత్ పార్ట్స్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్. అదే నేను ఇందాక చెప్పాను కదా, ప్రీ ఓరల్ క్యావిటీ ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ అనమాట. సో ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ మౌత్ పార్ట్స్ ఆర్ సరౌండెడ్ బై ద ప్రీ ఓరల్ క్యావిటీ. అండ్ హైపోఫారింక్స్ ఏం చేస్తుంది అంటే మౌత్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంది. ప్రీ ఓరల్ క్యావిటీని హైపోఫారింక్స్ 2 ఛాంబర్స్గా డివైడ్ చేస్తుంది. ద అంటీరియర్ ఛాంబర్ ఇస్ నోన్ యాజ్ సిబేరియం అండ్ ద పోస్టీరియర్ ఛాంబర్ ఇస్ నోన్ యాజ్ సెలైవేరియం. సో ద 2 chambers, the hypopharynx dividing the pre-oral cavity into 2 chambers. The first anterior chamber is known as sibarium and the posterior chamber is known as salivarium anamata. So first we will discuss about the alimentary canal. So alimentary canal of the cockroach, already I told you that alimentary canal is a long tube and it is coiled at some places. చాలా లాంగ్ ట్యూబ్ అనమాట ఇది. అక్కడక్కడ ఏమై ఉంటుందంటే కొన్ని ప్లేసెస్లో ఇది కాయిల్డ్గా ఉంటుంది. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అంటే ఇట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ద మౌత్ అండ్ ద యానస్. ఎలిమెంటరీ కెనాల్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ద మౌత్ అండ్ యానస్. And this alimentary canal is divided into 3 regions. They are namely foregut or stomodium. So foregut is otherwise known as stomodium. సో ఇక్కడ మనకు ఈ పార్ట్ నుంచి హెపాటిక్ ఇక్కడ గిజార్డ్ వరకు ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా ఫోర్గట్ అని చెప్పొచ్చు, స్టోమోడియం. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఈస్ మిడ్గట్ ఆర్ మీసెంట్రాన్. సో యూ కెన్ సీ ద మీసెంట్రాన్ హియర్. సో దిస్ ఈస్ మీసెంట్రాన్, midgut or mesenteron. And the last part is hindgut or proctodium. The alimentary canal of the cockroach is divided into 3 chambers. Three regions. They are foregut, midgut and hindgut. Foregut is known as stomodium, midgut also known as mesenteron and the hindgut proctodium. So ఇక్కడ the foregut మీరు ఇక్కడ చూసినట్లయితే ఫోర్గట్, హిండ్గట్ లోపల ఇంటర్నల్లీ దే ఆర్ లైన్డ్ బై ద ఎక్టోడమ్. మనకి త్రీ జర్మైనల్ లేయర్స్ ఉన్నాయి కదా, ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ ద మీసోడమ్. ఈ 3 జర్మైనల్ లేయర్స్లో ఈ లోపల ఫోర్గట్ అండ్ హిండ్గట్ లోపల వచ్చేసి ఎక్టోడర్మల్ సెల్స్తో లైన్ చేయబడి ఉన్నాయి. ఏవేవి? ఫోర్గట్ అండ్ హిండ్గట్. బట్ ద మీసెంట్రాన్, మిడ్గట్ మాత్రము ఎండోడర్మల్ సెల్స్తో లైన్ చేయబడి ఉందన్నమాట. సో మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, ఫోర్గట్ అండ్ హిండ్గట్ ఆర్ లైన్డ్ బై ద ఎక్టోడర్మల్ సెల్స్ వెరాస్ ద మీసెంట్రాన్ ఈజ్ లైన్డ్ బై ద ఎండోడర్మల్ సెల్స్ అనమాట. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఫోర్గట్ ఆర్ స్టోమోడియం. సో ఫోర్గట్లో మనకి ఏ పార్ట్స్ కనిపిస్తాయంటే ఫారింక్స్, ఈసోఫాగస్, క్రాబ్ and gizzard. The foregut consists of pharynx, esophagus, crop and gizzard. మీరు ఇక్కడ చూడొచ్చు, this is the pharynx, ఈ స్మాల్. సో దిస్ ఇస్ pharynx. తర్వాత మనకి esophagus,
ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ దిస్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ క్రాప్ అండ్ ద లాస్ట్ ఫనల్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ గిజార్డ్ అనమాట. సో సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఫోర్గట్ వచ్చేసి ఇంటర్నల్గా ఆల్రెడీ ఇంటర్నల్లీ లైన్డ్ బై ఎక్టోడర్మల్ సెల్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైన్డ్ బై ఏ కైటినస్ క్యూటికల్. సో క్యూటికల్తో కూడా ఇంటర్నల్గా లైన్ చేయబడి ఉంటుంది. సో మౌత్ ఫస్ట్ ఇక్కడ మౌత్ దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటే మౌత్ ఓపెన్స్ ఇంటూ ద ఫారెన్స్ అండ్ ద ఫారెన్స్ ఓపెన్స్ ఇంటూ ద ఈసోఫాగస్. ఈసోఫాగస్ వచ్చేసి మనకి నారో ట్యూబులర్ ఈసోఫాగస్ అని చెప్తామంటే చిన్నగా ఉన్నటువంటి ల్యూమెన్ తక్కువగా ఉన్నటువంటి నారో ట్యూబులర్ ఈసోఫాగస్లోకి ఓపెన్ అవుతుంది. ఏది ఫారెన్స్ అనమాట. సో మౌత్ ఓపెన్స్ ఇంటూ ద ఫారెన్స్ అండ్ ఫారెన్స్ ఓపెన్స్ ఇంటూ ద ఈసోఫాగస్. ఈసోఫాగస్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ అయిన క్రాప్లోకి ఓపెన్ అవుతుంది. సో క్రాప్ ఈజ్ ఏ థిన్ వాల్డ్ డిస్టెన్సిబుల్ శాక్. డిస్టెన్సిబుల్ మీన్స్ ఎక్స్టెండ్ అంటే ఏమంటారు ఎలాస్టిక్ నేచర్ ఉన్నటువంటి శాక్ అనమాట. అంటే ఫుడ్ లోపలికి వెళ్ళినప్పుడు ఎక్స్టెండ్ అవ్వడము, మళ్ళీ ఫుడ్ లేనప్పుడు నార్మల్కి రావడం, ఇలా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ డిస్టెన్సిబుల్ శాక్ అని చెప్తాము. సో ఫారెన్స్ opens into esophagus opens into the crab. Here crab వచ్చేసి మనకు ఫుడ్ని స్టోర్ చేస్తుంది. crab serves as a reservoir for the storing food. సో crab యొక్క పని ఏంటి అంటే ఇట్ స్టోర్స్ ద ఫుడ్. ఇట్ ఈస్ a reservoir of storing food అనమాట. అండ్ ఇట్స్ outer surface is covered by a network of trachea. సో ఇక్కడ క్రాప్కి అవుటర్ సర్ఫేస్లో ట్రాకియా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాటిని మనం ట్రాకియా అని అంటాము. సో క్రాప్ వచ్చేసి ఫుడ్ని స్టోర్ చేస్తుంది. దీని అవుటర్ సర్ఫేస్లో మనకు నెట్వర్క్ ఆఫ్ ట్యూబుల్స్ కనిపిస్తాయి. వాటిని ట్రాకియా అని అంటాం అనమాట. అంతేకాకుండా బిహైండ్ ద క్రాప్ తర్వాత బిహైండ్ ద క్రాప్కి వెనకాల దెర్ ఈజ్ ఎ థిక్ వాల్డ్ మస్కులర్ ప్రోవెంట్రికులస్. సో ఇక్కడ థిక్ వాల్లో ఉన్నటువంటి ఫనర్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది కదా, దీన్నే మనం ప్రోవెంట్రికులస్ అని అంటాము. ప్రోవెంట్రికులస్ ఆర్ గిజార్డ్ అనమాట. సో ఈ గిజార్డ్కి లోపల కూడా ఏముంటుంది, క్యూటికల్ ఉంటుంది కదా, కైటినస్ క్యూటికల్. ఆ క్యూటికల్కి 6 పవర్ఫుల్ ద కైటినస్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద గిజార్డ్ హ్యాస్ 6 పవర్ఫుల్ టీత్. లోపల క్యూటికల్కి 6 పవర్ఫుల్ టీత్ ఉంటాయి. సో ఆ టీత్ ఎందుకు ఉపయోగపడతాయంటే దే ఫార్మ్ ఏ ఎఫిషియంట్ గ్రైండింగ్ ఆపరేటర్స్. ఫుడ్ని గ్రైండ్ చేస్తాయి అన్నమాట. అందుకే దే ఫార్మ్ ఏ ఎఫిషియంట్ గ్రైండింగ్ ఆపరేటర్స్. అంతేకాకుండా ప్రతి 6 పవర్ఫుల్ టీత్ అని చెప్తాను కదా, ప్రతి టూత్కి వెనకాల ఒక హెయిరీ ప్యాడ్ ఉంటుందన్నమాట. సో వాటికి బ్రిస్టిల్స్ ఉంటాయి. హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని బ్రిస్టిల్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయంటే డైజెస్ట్ ఏవైతే గ్రైండ్ అయిన ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో వాటిని ఇవి ఏం చేస్తాయి అంటే ఫిల్టర్ చేస్తాయి. అమాంగ్ దీస్ ప్లేట్స్ ఫుడ్ ఈస్ థరోలీ ground into fine particles and these food particles are filtered by the bristles. వాటిని గ్రైండ్ అయిన ఫుడ్ పార్టికల్స్ని ఏం చేస్తాయంటే ఫిల్టర్ చేస్తాయి. కాబట్టి ద గిజార్డ్ వచ్చేసి బోత్ గ్రైండింగ్ మిల్గా యాక్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సీవ్ అంటే జల్లెడ అంటాం కదా, ఫిల్టరేషన్కి ఉపయోగపడేటువంటిది. సో అందుకే దీన్ని సీవ్ అని అంటాం. సో ద గిజార్డ్ the inner lining of the gizzard has 6 powerful teeth which acts as a grinding operators, and behind each tooth there is a hairy pad which bears the bristles, and these bristles filter the grounded food particles అనమాట. అందుకే gizzard acts as a grinding mill and as a sieve. సో నెక్స్ట్ గిజార్డ్ యొక్క ప్రొజెషన్ వచ్చేసి ద మెంబ్రేనస్ ప్రొజెషన్ ఆఫ్ ద గిజార్డ్ ఇంటూ ద మీసెంట్రాన్ అంటే మిడ్ గట్. సో గిజార్డ్ యొక్క ఒక ప్రొజెషన్ అనేది మీసెంట్రాన్లోకి ఉంటుంది. అదే ఫనల్ షేప్లో ఉంటుంది. దాన్ని స్టోమోడియల్ వాల్వ్ అంటారు. ఇక్కడ మనకు స్టోమోడియల్ వాల్వ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వాల్వ్ వచ్చేసి ఏం చేస్తుందంటే దిస్ వాల్వ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద మీసెంట్రాన్ బ్యాక్ ఇన్ టు ద
ఫోర్గట్. సో ఫోర్గట్లో ఉన్న ఫుడ్ మీసెంటరాన్ అంటే మిడ్గట్లోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ఫోర్గట్లోకి రాకుండా ఈ స్టోమోడియల్ వాల్వ్ ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ థియరీ క్వశ్చన్లో రాసేటప్పుడు ఏం చేయాలంటే మౌత్ ఫారెన్స్లోకి ఓపెన్ అవుతుంది, ఫ్యాసెన్స్, ఈసోఫాగస్ వచ్చేసి క్రాప్ తర్వాత గిజార్డ్ ఉంటుంది. గిజార్డ్ యొక్క పని ఏమి, ఎలా గ్రైండింగ్ మిల్గా పనిచేస్తుంది, నెక్స్ట్ సీవ్గా ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ రాయాలి. అంతేకాకుండా స్టోమోడియల్ వాల్వ్ దాని ఫంక్షన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి అనమాట. సో ఇవి ఉంటే మీకు కంపల్సరీ కంప్లీట్ మార్క్స్ అనేవి అలాట్ అవుతాయి. సో స్టోమోడియల్ వాల్వ్ ఏం చేస్తుందంటే దిస్ వాల్వ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద మీసెంట్రాన్ బ్యాక్ ఇన్ టు ద గిజార్డ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్గట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు మీసెంటిరాన్ అంటాము. దీన్ని వెంట్రికులస్ అని కూడా అనొచ్చు ఆర్ మిడ్గట్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు గిజార్డ్ని ప్రోవెంట్రికులస్ అని అంటామంటే వెంట్రికులస్ అంటే మిడ్గట్కి ముందు ఉంటుంది కాబట్టి ప్రోవెంట్రికులస్. ప్రో మీన్స్ ఇన్ ఫ్రంట్ అనమాట, ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి ముందే ఉంది, వెంట్రికులస్ పార్ట్కి ముందే ఉంది కాబట్టి ప్రోవెంట్రికులస్ అని అంటాం. సో మిడ్గట్ గురించి చెప్పాలి అంటే మిడ్గట్ వచ్చేసి మనకు షార్ట్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ నారో ట్యూబ్ బిహైండ్ ద గిజార్డ్. వెనకాల వచ్చేసి మనకు షార్ట్ ట్యూబే మిడ్గట్ అంటే అంటాము. దీన్నే మీసెంట్రాన్ ఆర్ వెంట్రికులస్ అని కూడా అనొచ్చు. సో వెంట్రికులస్కి గిజార్డ్కి అంటే ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే ఇది గిజార్డ్. సో దిస్ ఈస్ గిజార్డ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మీసెంట్రాన్. గిజార్డ్కి మీసెంటిరాన్కి మధ్యలో 6 నుంచి 8 ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్, వాటిని మనం హెపాటిక్ సీకే అని అంటాం. సో బిట్వీన్ ద గిజార్డ్ అండ్ ద వెంట్రికులస్ ఆర్ యూ కెన్ సే mesenteron, there are 6 to 8 hair like finger like structures. They are known as hepatic CK. So ఇవేం చేస్తాయంటే దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద డైజెషన్ అండ్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ ద డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్. సో ఫుడ్ని డైజెస్ట్ చేయడమే కాకుండా ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి హెపాటిక్ సీకే. సో ఇది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఈ వెంట్రికులస్ పార్ట్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం పడింది. దే ఆర్ యాంటీరియర్లో ఉన్న పార్ట్ని సెక్రెటరీ పార్ట్ అంటాము. పోస్టీరియర్లో ఉన్నటువంటి పార్ట్ని అబ్జార్ప్టివ్ పార్ట్ అని అంటాం. సో సెక్రెటరీ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఈ సెక్రెటరీ పార్ట్లో చాలా గ్లాండ్ సెల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, సెవరల్ ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ద బౌల్స్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద మీసెంట్రాన్ ఈజ్ ఎన్విలోప్డ్ బై ఏ గైటినస్ అండ్ పోరస్ మెంబ్రెయిన్ కాల్డ్ పెరిట్రోపిక్ మెంబ్రెయిన్. మీసెంట్రాన్లోకి వచ్చినటువంటి ఆ ఫుడ్ యొక్క ఫుడ్ బాల్ ముద్దని, ఫుడ్ యొక్క ముద్ద చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఒక పోరస్ మెంబ్రెయిన్ అంటే హోల్స్ ఉన్నటువంటి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. దట్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ పెరిట్రోపిక్ మెంబ్రెయిన్. సో ఇది వచ్చేసి ఈ పెరిట్రోపిక్ మెంబ్రెయిన్ని ఎవరు సెక్రెట్ చేస్తారంటే విచ్ ఈస్ సెక్రెటెడ్ బై ఎ ఫనల్ లైక్ స్టోమోడియల్ వాల్వ్ ఆఫ్ ద గిజార్డ్. గిజార్డ్లో ఉన్న స్టోమోడియల్ వాల్వ్ ఉంది కదా, ఆ స్టోమోడియల్ వాల్వ్ ఏం చేస్తుందంటే మీసెంట్రాన్లో ఉన్న ఫుడ్ చుట్టూ ఒక మెంబ్రెయిన్ని, ఒక కైటినస్ మెంబ్రెయిన్ని ఫామ్ చేస్తుంది. దాన్నే పెరిట్రోపిక్ మెంబ్రెయిన్ అని అంటాం. సో పెరిట్రోపిక్ మెంబ్రెయిన్, the digested food is absorbed into the blood through the peritropic membrane. సో డైజెస్ట్ అయిన ఫుడ్ నుంచి బ్లడ్లోకి డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఇన్ ద పోస్టీరియర్ అబ్జర్వ్టివ్ రీజన్ ఆఫ్ ద వెంట్రికులస్. నెక్స్ట్ ఈ పెరియోట్రోపిక్ మెంబ్రెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద వాల్స్ ఆఫ్ ద వెంట్రికులస్. మీసెంట్రాన్ యొక్క వాల్ని హార్డ్ ఫుడ్ పార్టికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీసెంట్రాన్ నుంచి హిన్గట్లోకి ఫుడ్ వెళ్ళడానికి చూడండి, ద ఓపెనింగ్ ఆఫ్ ద వెంట్రికులస్ ఇంటూ ద హిన్గట్ ఈజ్ కంట్రోల్డ్ బై ద స్పింక్టర్ మజిల్. హిన్గట్లోకి మిడ్గట్లో ఉన్న ఫుడ్ ఎంటర్ అవ్వడానికి సో ఒక స్పింక్టర్ మజిల్ హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ అండ్ యూరిక్ యాసిడ్ ఫ్రమ్ ద ఇన్గట్ ఇంటూ ద మిడ్గట్. మళ్ళీ ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో అది యూరిక్ యాసిడ్ మళ్ళీ మనకు
మిడ్గట్లోకి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఒకసారి మళ్ళీ మీసెంట్రాన్ గురించి చెప్పుకుందాము. మిడ్గట్ని మీసెంట్రాన్ అని పిలవచ్చు, లేదా వెంట్రికులస్ అని అంటాము. సో ఇది గిజార్డ్ తర్వాత మనకు చిన్నగా ఉంటుంది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. సో దీన్నే మనం మీసెంట్రాన్ ఆర్ వెంట్రికులస్ అంటాము. ఈ వెంట్రికులస్కి అంటే గిజార్డ్కి మీసెంట్రాన్కి మధ్యలో 6 నుంచి 8 ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని హెపాటిక్ సీకి అంటాము. అవి ఏం చేస్తాయంటే ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి అండ్ ఆల్సో డైజెస్ట్ అయిన ఫుడ్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేయడంలో ఉపయోగపడతాయి అన్నమాట. సో దిస్ మీసెంట్రాన్ని ఫంక్షనల్గా 2 రీజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యాంటీరియర్ పార్ట్లో ఉన్నటువంటి దాన్ని సెక్రెటరీ పార్ట్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి కాబట్టి సెక్రెటరీ పార్ట్ అంటాం. పోస్టీరియర్ రీజన్లో మనకు అబ్జార్ప్టివ్ పార్ట్ అంటాం. ఏదైతే సెక్రెటరీ పార్ట్లో డైజెస్ట్ అయిన ఫుడ్ ఉందో దాన్ని ఆ డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ని అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి ద పోస్టీరియర్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ అబ్జార్ప్టివ్ పార్ట్. సో చెప్పినట్టుగానే యాంటీరియర్ సెక్రెటరీ పార్ట్లో చాలా గ్లాండ్ సెల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చాలా రకాల ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఫోర్గట్ నుంచి మిడ్గట్లోకి ఫుడ్ ఎంటర్ అవ్వగానే ఆ ఫుడ్ ఎంటర్ అయిన ఫుడ్ యొక్క ముద్ద చుట్టూ ఒక కైటినస్ పోరస్ మెంబ్రెన్ హోల్స్ ఉన్నటువంటి మెంబ్రెన్ని స్టోమోడియల్ వాల్వ్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ చుట్టూ సెక్రేట్ చేస్తుంది. ఆ మెంబ్రెన్నే పెరిట్రాపిక్ మెంబ్రెన్ అని అంటాం అనమాట. సో ఈ పెరిట్రాపిక్ మెంబ్రెన్ ఏం చేస్తుంది అంటే ఫుడ్లో ఏవైనా హార్డ్ పార్టికల్స్ ఉంటే అవి మిడ్గట్ వాల్ని డ్యామేజ్ చేయకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా బ్లడ్ ద్వారా ఈ డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ కూడా పెరిట్రాపిక్ మెంబ్రెన్ ద్వారా బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఏదైతే మ్యాక్సిమం డైజెషన్ అంతా కూడా మిడ్గట్లో జరిగిపోతుంది. ఏవైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో అండ్ యూరిక్ యాసిడ్ ఉంటుందో అది నెక్స్ట్ హిన్గట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ హిన్గట్లోకి వెళ్ళడానికి ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది ఒక మజిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. దాన్ని స్పింక్టర్ మజిల్ అని అంటాం. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ద డైజెస్ట్ అయిన ఫుడ్ యూరిక్ యాసిడ్ మళ్ళీ హిన్గట్లో నుంచి మిడ్గట్లోకి వెనక్కి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద మిడ్గట్. ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ హిన్గట్. ఇది లాస్ట్ పార్ట్. హిన్గట్లో చూసినట్లయితే ఈ హిన్గట్ మనం మిడ్గట్తో పోల్చుకుంటే ఇది ఎలా ఉంటుందంటే లాంగ్ కాయిల్ ట్యూబ్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా 3 రీజన్స్ ఉంటాయి: ఈలియం, కోలాన్ అండ్ రెక్టమ్. సో ఇది కూడా మనకు కైటినస్ క్యూటికల్తో లైన్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. సో హిన్గట్లో చూడండి, దిస్ ఈజ్ ఇక్కడ నుంచి రెక్టమ్ వరకు కూడా మనకు ఏది అంటే హిన్గట్ అని చెప్పొచ్చు. దీంట్లో దిస్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ఈలియం అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ కోలాన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నోన్ యాజ్ రెక్టమ్ అనమాట. సో హిన్గట్ వచ్చేసి కైటినస్ క్యూటికల్తో లైన్ చేయబడి ఉంటుంది. ఈలియం వచ్చేసి మనకు మీసెంట్రాన్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఈ మీసెంట్రాన్కి దగ్గరలో ఉన్న రీజన్లో మనకు 6 బండల్స్, ఇక్కడ బండల్స్ చూడండి. హెపాటిక్ సీక్ అంటే నేనేం చెప్పినాను, అది ఎక్కడ మనకి గిజార్డ్కి మీసెంట్రాన్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీసెంట్రాన్కి హీలియంకి మధ్యలో 6 బండల్స్ అని చెప్తున్నాను. చాలా నాట్ 6 నంబర్ 6 కాదు, బండల్స్లో మనకు చిన్నగా ఎల్లో బ్లైండ్ ట్యూబుల్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని మాల్ఫీజియన్ ట్యూబుల్స్ అంటాము. ఈ మాల్ఫీజియన్ ట్యూబుల్స్ వచ్చేసి ఈలియంలోకి ఓపెన్ అవుతాయి. ఎక్కడైతే మీసెంట్రాన్ ఈలియము 2 కలుస్తాయో ఆ చోటులో ఈ మాల్ఫీజియన్ ట్యూబుల్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఏం చేస్తాయంటే ఎక్స్క్రీటరీ ఇన్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్స్క్రీషన్ ఫంక్షన్ చేస్తుందంటే యూరిక్ యాసిడ్ ఫుడ్ పార్టికల్ అన్డైజెస్టెడ్ ఫుడ్ తర్వాత యూరిక్ యాసిడ్ని మాల్ఫీజియన్ ట్యూబుల్స్ మీసెంట్రాన్ నుంచి ఈ మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఏం చేస్తాయంటే యూరిక్ యాసిడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ని తీసుకొని హిన్గట్లోని ఈలియంకి ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈలియం ఎక్కడ ఓపెన్ అవుతుందంటే కోలాన్లోకి ఓపెన్ అవుతుంది. కోలాన్ ఈజ్ అ లాంగ్ కాయిల్ ట్యూబ్. కోలాన్ వచ్చేసి షార్ట్
రెక్టంలోకి, షార్ట్ అండ్ వైడ్ రెక్టంలోకి ఓపెన్ అవుతుంది. రెక్టమ్ వచ్చేసి మళ్ళీ యానస్లోకి, యానస్ ద్వారా వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. రెక్టమ్కి లోపల వైపు చూడండి 6 లాంగిట్యూడినల్ కైటినస్ ఫోల్స్ ఉంటాయి. వాటిని రెక్టల్ ప్యాపిల్లే అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే రీఅబ్సార్ప్షన్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్. సో ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే దాన్ని మళ్ళీ రీఅబ్సర్వ్ చేసుకుంటాయి రెక్టల్ ప్యాపిల్లే అనమాట. ఒకసారి మీకు డయాగ్రామ్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏం చెప్పాను నేను, సో ఇక్కడ నుంచి మాల్ఫిజియన్ ట్యూబల్స్ నుంచి రెక్టమ్ వరకు ఉన్న పార్ట్ని మనం హిన్గట్ అంటాం. హిన్గట్లో చూడండి, దిస్ పార్ట్ ఈజ్ ఈలియం అని చెప్పాను, ఇది మీసెంట్రాన్ అని చెప్పాను. మీసెంట్రాను తర్వాత ఈలియము కలిసే చోటు మనకు జంక్షన్ దగ్గర కొన్ని బండిల్స్లో 6 బండిల్స్ ఆఫ్ చిన్న చిన్న ట్యూబుల్స్ ఉంటాయి. వాటిని ఇక్కడ ఎల్లో కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా, అవే మాల్ఫిజియన్ ట్యూబుల్స్ అంటాం. ఈ మాల్ఫిజియన్ ట్యూబుల్స్ ఏం చేస్తాయంటే మీసెంట్రాన్లోని అన్డైజెస్టెడ్ ఫుడ్ యూరిక్ యాసిడ్ని మీసెంట్రాన్ నుంచి దేనికి ఇచ్చేస్తుంది, హిన్గట్కి ఇచ్చేస్తుంది. అందులో కూడా హిన్గట్లో ఫస్ట్ పార్ట్ ఏముంది, ఈలియం ఉందన్నమాట, ఈలియంకి ఇచ్చేస్తుంది. ఈ ఈలియం నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే కోలాన్లోకి ఓపెన్ అవుతుంది. కోలాను రెక్టంలోకి ఓపెన్ అవుతుంది. రెక్టంకి లోపల వైపు 6 కైటినస్ ఫోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫోల్స్ని రెక్టల్ ప్యాపిల్లే అని అంటాము. అవి ఏం చేస్తాయంటే అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే వాటిని రీఅబ్సర్వ్ చేసుకుంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ద హిన్గట్ అనమాట. సో నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ద alimentary canal. నెక్స్ట్ వచ్చేసి గ్లాండ్స్. డైజెస్టివ్ గ్లాండ్స్ చూసుకున్నట్లయితే మనకు 3 టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఉన్నాయి మనకు. alimentary canalతో పాటు అసోసియేటెడ్ గ్లాండ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. దే ఆర్ salivary glands, hepatic CK అండ్ గ్లాండ్యులర్ సెల్స్ ఆఫ్ ద మీసెంట్రాన్. ఆల్రెడీ హెపాటిక్ సీకే ఎక్కడ ఉంటాయో మీకు తెలుసు. గ్లాండ్యులర్ సెల్స్ మీసెంట్రాన్లో సెక్రేటరీ పార్ట్లో మనకు కొన్ని గ్లాండ్యులర్ సెల్స్ ఉంటాయి. వాటిని గ్లాండ్యులర్ సెల్స్ ఆఫ్ ద మీసెంట్రాన్, వాటిని కూడా గ్లాండ్స్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో సలైవరీ గ్లాండ్స్ గురించి చెప్తే, సో దేర్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ చూసుకున్నట్లయితే ఎ పెయిర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, సో పెయిర్ ఉంటాయన్నమాట. దే ఆర్ అటాచ్డ్ టు ద వెంట్రోలాటరల్ సైడ్స్ ఆఫ్ ద క్రాప్. సో క్రాప్కి వెంట్రోలాటరల్ సైడ్ వెంట్రోలాటరల్ సైడ్స్లో క్రాప్కి మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద క్రాప్ ఆన్ ద వెంట్రోలాటరల్ సైడ్స్లో ఒక్కొక్కటి మనకు కనిపిస్తాయి. ఈచ్ సలైవరీ గ్లాండ్, ప్రతి సలైవరీ గ్లాండ్కి ఇదొక సలైవరీ గ్లాండ్, ఇదొక సలైవరీ గ్లాండ్. ఈ సలైవరీ గ్లాండ్లో చూస్తే, సో ఈచ్ సలైవరీ గ్లాండ్ హ్యాస్ 2 lobes. సో దీంట్లో ఎన్ని లోబ్స్ ఉంటాయి, 2 lobes. మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ 1 lobe అండ్ దిస్ ఈజ్ 1 lobe. సో 2 lobes ఉంటాయి. సో ఈచ్ లోబుల్ ఆఫ్ సలైవరీ గ్లాండ్ యాజ్ మెనీ మళ్ళీ ఈ లోబ్స్లో మళ్ళీ చిన్న చిన్న మెనీ లోబ్యూల్స్ ఉంటాయి. వీటిని ఏమంటాం మనం, ఎసినై అంటాం. ఈ ఎసినై వచ్చేసి సెక్రేటరీ సెల్స్ అనమాట. ఈ ఎసినైలో మనకు సెక్రేటరీ సెల్స్ ఉంటాయి, వాటిని జైమోజన్ సెల్స్ అని అంటాము. సో ఈ జైమోజన్ సెల్స్కి స్మాల్ డక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎసినై అనుకుంటే, దీనికి ప్రతి ఎసినైకి చిన్న ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని డక్ట్యూల్ అని అంటాం. సో నెక్స్ట్ ద డక్ట్యూల్ ఆఫ్ ద బోత్ ద లోబ్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్ యునైటెడ్ టు ఫార్మ్ ఏ కామన్ సలైవరీ డక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 లోబ్స్కి మళ్ళీ డక్ట్స్ ఉన్నాయి. ఈ డక్ట్స్నే మనం స్మాల్ డక్ట్యూల్స్ అంటాము. ఈ 2 డక్ట్యూల్స్ కలిసి, ఇదొక డక్ట్యూల్, ఇదొక డక్ట్యూల్. ఈ సలైవరీ గ్లాండ్ యొక్క డక్ట్యూల్ ఇది. సో ఈ 2 కలిసిపోయి ఇక్కడ 2 డయాగ్రామ్ మళ్ళీ చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇదొక డక్ట్యూల్, ఇదొక డక్ట్యూల్, ఇదొక డక్ట్యూల్, ఇదొక డక్ట్యూల్. ఈ 2 డక్ట్యూల్స్ కలిసిపోయి కామన్ సలైవరీ డక్ట్ అని ఇదొక డక్ట్యూల్, ఇదొక డక్ట్యూల్, 2 కలిసి కామన్ సలైవరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఎన్ని సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఈచ్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 2 లోబ్స్ ఉంటాయి. ఈ 2 లోబ్స్ మీద చిన్న చిన్న లోబ్యూల్స్ ఉంటాయి, వాటిని అసినై అంటాం. వీటిలో జైమోజన్ సెల్స్ ఉంటాయి. సో ఈ 2 వీటికి మళ్ళీ కామన్
ఈ రెండు స్మాల్ డక్ట్యూల్స్ కలిసిపోయి కామన్ సెలైవరీ డక్ట్ని ఫామ్ చేస్తాయన్నమాట. కామన్ సెలైవరీ డక్ట్ ఆన్ ఈచ్ సైడ్. ఇదొక కామన్ సెలైవరీ డక్ట్, ఇదొక కామన్ సెలైవరీ డక్ట్. మళ్ళీ రెండు కామన్ సెలైవరీ డక్ట్స్ చూడండి మధ్యలో కలిసిపోయి మీడియన్ సెలైవరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ మీడియన్. ఇది వచ్చేసి మీడియన్ సెలైవరీ డక్ట్. సో బిట్వీన్ ద 2 lobes ఆఫ్ ద సెలైవరీ గ్లాండ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఇస్ ఎ సాక్. రెండు లోబ్యూల్స్కి మధ్యలో అంటే ప్రతి సెలైవరీ గ్లాండ్కి ఒకవైపు ఉన్న దానికి 2 లోబ్యూల్స్ అని చెప్పినాం కదా. ఈ టూ లోబ్యూల్స్ మధ్యలో ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది. దీన్ని రిసెప్టాకుల్ అని అంటాం. సో సలైవరీ రిసెప్టాకుల్ ఇదేం చేస్తుందంటే సలైవాని స్టోర్ చేస్తుంది. ఇట్ లీడ్స్ టు ద రిసెప్టాకులర్ డక్ట్. సో వెనకాల మీకు దాని దగ్గర నుంచి మనకు ఒక డక్ట్ కనిపిస్తూ ఉంది, ట్యూబ్ కనిపిస్తూ ఉంది. దాన్ని మనం రిసెప్టాకులర్ డక్ట్ ఆర్ రిజర్వాయర్ డక్ట్ అని అంటాము. సో ఈ రిసెప్టాకులర్ డక్ట్స్ ఆఫ్ ద బోత్ సైడ్స్ ఆర్ యునైటెడ్ టు ఫార్మ్ ఏ కామన్ రిసెప్టాకులర్ డక్ట్. రెండు వైపుల నుంచి కలిసిపోయి ఇది కామన్ రిసెప్టాకులర్ డక్ట్ని ఫామ్ చేస్తాయి. సో దీన్ని కామన్ రిజర్వాయర్ డక్ట్ కూడా అనొచ్చు. నెక్స్ట్ మీడియన్ సెలైవరీ డక్ట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది మీడియన్ సెలైవరీ డక్ట్ దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటే కామన్ రిసెప్టాకులర్ డక్ట్లోకి ఓపెన్ అవుతుంది. లాటర్ దిస్ టు ఫార్మ్ ఏ ఇఫరెంట్ సెలైవరీ డక్ట్. రెండు కలిసిపోయి నెక్స్ట్ ఏం చేస్తాయి, ఇఫరెంట్ సెలైవరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి. ఈ ఇఫరెంట్ సెలైవరీ డక్ట్ హైపోఫారింక్స్ బేస్ దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయి ఇక్కడ అసినార్ సెల్స్ ఏం చేస్తాయి, సలైవాని ఫామ్ చేస్తాయి. ఈ సలైవాలో స్టార్చ్ని డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి, వాటిని అమైలేస్ అని అంటాం. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను, కన్ఫ్యూజ్ కాకుండా వినండి. సో కాక్రోచ్లో వచ్చేసి మనకు ఏ పెయిర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి. ఎక్కడ ఉంటాయి అంటే క్రాబ్కి వెంట్రోలాటరల్ సైడ్స్లో ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. ఇటువైపు క్రాబ్కి ఇటువైపు ఒకటి ఇలా రెండు ఉంటాయి అన్నమాట. సో ఈచ్ సెలైవరీ గ్లాండ్కి ఒకవైపు ఉన్నటువంటి సెలైవరీ గ్లాండ్లో చూసుకున్నట్లయితే 2 lobes ఉంటాయి. ఈచ్ సెలైవరీ గ్లాండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 lobes. ఈ 2 lobesకి మీద చాలా చిన్న చిన్న లోబ్యూల్స్ ఉంటాయి, వాటినే ఎసినై అని అంటాం. ఈ ఎసినైలో జైమోజన్ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ జైమోజన్ సెల్స్ అన్నీ కలిసి చిన్న డక్ట్యూల్స్ని కలిగి ఉంటాయి. దీన్నే స్మాల్ డక్ట్యూల్. అలా రెండు వైపులా ఉన్న సెలైవరీ గ్లాండ్స్కి 2 సెలైవరీ డక్ట్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రెండు కూడా ఒక చోటు కలిసిపోతున్నాయి, దాన్నే కామన్ సెలైవరీ డక్ట్. ఇదొక కామన్ సెలైవరీ డక్ట్, ఇదొక కామన్ సెలైవరీ డక్ట్. ఈ కామన్ సెలైవరీ డక్ట్ చూస్తే రెండు కూడా మళ్ళీ కలిసిపోయి మీడియన్ సెలైవరీ డక్ట్ని ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్స్ యొక్క 2 లోబ్యూల్స్ మధ్యలో ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని రిసెప్టాకుల్ అని అంటాం. ఇదేం చేస్తుందంటే సలైవాని స్టోర్ చేస్తుంది. దీనికి కూడా ఒక డక్ట్ ఉంటుంది, దాన్నే రిసెప్టాకులర్ డక్ట్ అని అంటాం, లేదా కామన్ రిజర్వాయర్ డక్ట్ అంటాం. రెండు వైపులా ఉన్న కామన్ రిజర్వాయర్ డక్ట్లు కలిసిపోయి కామన్ రిసెప్టాకులర్ డక్ట్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ మీడియన్ సెలైవరీ డక్ట్ వచ్చేసి కామన్ రిసెప్టాకులర్ డక్ట్లోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ కామన్ రిసెప్టాకులర్ డక్ట్ నెక్స్ట్ పోయి ఏం చేస్తుంది, నెక్స్ట్ కామన్ మీడియన్ రెండు కలిసిపోయి ఇఫరెంట్ సెలైవరీ డక్ట్ని ఫామ్ చేస్తాయి. ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందంటే హైపోఫారింక్స్ యొక్క బేస్ దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది సలైవరీ గ్లాండ్స్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే అసినార్ సెల్స్ సలైవా సెక్రెట్ చేస్తాయి. ఈ సలైవాలో స్టార్చ్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్ వచ్చేసి సలైవరీ అమైలేజ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద సలైవరీ గ్లాండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు హెపాటిక్ సీకే. సో గిజార్డ్కి మిడ్గట్కి మధ్యలో 6 to 8 ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను, వాటిని హెపాటిక్ సీకే అని అంటాము. సో ఆల్సో నోన్ యాజ్ మిడ్గట్ సీకే. వీటిలో ఏముంటాయంటే సెక్రేటరీ అండ్ అబ్జర్వేటివ్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ మీసెంట్రాన్లో గ్లాండ్యులర్ సెల్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయి. ఏవేవి అంటే మాల్టేస్, ఇన్వర్టేస్, ప్రోటీయేజెస్ అండ్ లైపేస్. ఇవేం చేస్తాయంటే మాల్టోసెస్ని, తర్వాత ప్రోటీన్స్ని, లిపిడ్స్ని ఇవేం చేస్తాయి, డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇది
కాక్రోచ్ యొక్క డైజెస్టివ్ సిస్టము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏవైతే మీకు నచ్చిన టాపిక్స్ మీద కూడా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చిన టాపిక్స్ ఏవో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, అక్కడక్కడ సో మన జువాలజీ క్లాసెస్లో అనిమల్స్ లేకుంటే ఎలా అనేసి మన క్లాస్లో అక్కడక్కడ క్యాట్స్, డాగ్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.